నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన సండే స్పెషల్ గెస్ట్ ఉదయగిరి ఈశ్వరయ్య గారు. వీరు తన చిన్నప్పటి నుంచి చాలా కాయిన్స్ సేకరించారు. దాదాపు 1835 సంవత్సరం నుంచి ఉన్న కాయిన్స్ మరియు 1884లో ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు విడుదల చేసిన అతిపెద్ద కాయిన్ కూడా వీరి దగ్గర ఉంది. అప్పటి దమ్మిడి దగ్గర నుంచి బొట్టు, అర్ధణ, అణ వీటితో పాటు ఇప్పటి వరకు ఉన్న కాయిన్స్ అన్నీ వీరి దగ్గర ఉన్నాయి. ఇవి అన్నీ స్పెషల్ కాయిన్స్. మామూలు 4 తల్ల సింహము కాకుండా బొమ్మ వైపు చాలామంది గొప్పవాళ్ల ముఖాలను ముద్రించారు. కొన్ని నాణేళ్లపైన తెలుగు భాష కూడా ముద్రించి ఉండడం విశేషం. మరి మనం ఆ కాయిన్స్ కలెక్షన్ని చూద్దాం రండి. నమస్కారం అండి. మా ప్రభాత కమలంకి స్వాగతం. ప్రభాత కమలంకు నమస్కారం. మా ప్రభాత కమలంకి మీ పరిచయం ఒకసారి చేసుకోండి. మీ పేరు, వివరాలు ఒకసారి చెప్పండి. నా పేరు ఈశ్వరయ్యనండి. నేను మన రాజంపేట, కడప జిల్లా. రాజంపేటలో ఆర్టీసీలో నేను కోచ్ వెళ్ళరుగా నేను ఎంప్లాయీగా నేను రిటైర్డ్ అయినాను. నా హాబీ కాయిన్ కలెక్షను. మీకు ఈ కాయిన్స్ కలెక్షన్ అనే హాబీ ఎప్పటి నుంచి ఉంది, ఎందుకు కలిగింది ఒకసారి మా ప్రభాత కమలంకి చెప్తారా? 10th క్లాసు 1969-70 సంవత్సరంలో ఈ నయా పైసలు వచ్చినప్పటి నుంచి పాత నాణ్యాలు ని తీసి పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ కాయిన్స్ చిన్నప్పటి నుంచి నేను పోగు చేసుకుంటూ వచ్చాను. అందులో కాయిన్స్ పాత కాయిన్స్ అన్నీ మరుగున పడిపోతున్నాయి. దాన్ని అట్లాగనే నేను దాన్ని చేర్చుకుంటూ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెట్టి వాటి ఒక బుక్ తయారు చేసి బుక్లో ఈ కాయిన్స్ అన్నీ చేర్చుకుంటూ వస్తున్నాను. వీటిలో మొత్తం కాయిన్స్ ఒక్కటేనా, నోట్లు కూడా మీరు సేకరిస్తారా? ప్రస్తుతానికి ఇంటి బట్టి నేను సేకరించాను. బాగుంది కలెక్షన్. రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, ఇట్లా ఇప్పుడు 10 రూపాయలు ఇలాగ అట్లా చేర్చుకుంటూనే వస్తున్నాను. వాడి వివరాలన్నీ అంటే ఇవి సంవత్సరం వైజ్ ఉన్నాయా లేకపోతే? సంవత్సరం వైజ్ ఉన్నాయి. కానీ కాయిన్స్ అన్నీ వివరాలు నేను ఇందులో పుస్తకంలో పొందుపరుచున్నాను. ఇలాగని అన్ని పేజీల్లో ఉన్నాయి. అంటే స్పెషల్ కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేస్తారా? స్పెషల్ కాయిన్స్ అన్నీ ఇప్పుడు నా చేతికి వచ్చినప్పుడల్లా నేను చేర్చుకుంటూనే వస్తున్నాను. వీటి కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రత్యేకంగా ఎవరినన్నా అడగడము లేకపోతే అలా చేసి తీసుకుంటారా? ఎలా తీసుకుంటున్నా. కానీ మీరు ఇది షాపులోకి పోయినప్పుడు ఈ కాయిన్స్ వల్ల ప్రత్యేక బొమ్మలు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వండి అని నేను సేకరిస్తూనే ఉంటాను. ఇప్పటికైనా సేకరిస్తున్నా. కొత్తగా సేకరించిన నాటి కూడా పొందుపరిచినాను. ఇవి ఇంకా ప్రింట్ తీయలేదా? ప్రింటింగ్ తీయలేదు. ఇవన్నీ ప్రింట్ చేసినట్టు ఈ పేరు తీయలేదు. కానీ ఇక్కడ మన స్వాతంత్రం వచ్చిన నుంచి 25 సంవత్సరాలకు ఒకటి, 50 సంవత్సరాలకు ఒకటి, 70 సంవత్సరాలకు ఒకటి కాయిన్స్ ఇక్కడ పొందుపరిచినాను. ఇలా కాయిన్స్ నేను ఇప్పుడు సేకరిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. మీరు మన దేశం కాయిన్స్ ఒక్కటే కలెక్ట్ చేస్తారా లేకపోతే వేరే దేశం కూడా కలెక్ట్ చేస్తారా? మన దేశం కాయిన్స్ ఇప్పుడు ఇంతవరకు కలెక్ట్ చేసినాను. ఇంకా ఇతర దేశాలు కూడా కలెక్ట్ చేయాలని ఇతర దేశాలకు పోయి ఇచ్చిన వాళ్ళని కూడా వాళ్ళను అడుగుతున్నాను. వాళ్ళు కొన్ని ఇచ్చినారు. ఇంకా కొన్ని
ఇంకా సేకరించాలని ఉంది. అంటే చాలా సేకరించాక మళ్ళీ ఇలాంటి బుక్ ఒకటి తయారు చేస్తారా? అండి మ్మ్. అట్లా బుక్ మళ్ళీ ఒకటి తయారు చేయాలని సంకల్పన ఉంది. మ్మ్. మీ సంకల్పం తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏ సంవత్సరం నుంచి ఉన్నవి ఉన్నాయి? 1835, 1893, 1912, 1925 సంవత్సరము. ఈ కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్ అన్ని నా ఇక్కడి నుంచి నేను సేకరించి ఇప్పుడు ఎప్పటి వరకు, ఇప్పుడు ప్రస్తుతం వరకు కూడా ఇంకా కొత్తవి కూడా సేకరించారా? ప్రస్తుతం కూడా సేకరించున్నాను. 20 రూపాయలు బిళ్ళలు కానీ, 10 రూపాయలు కాయిన్స్ కానీ నేను సేకరించి పెట్టున్నాను. ఇంకా 25 రూపాయలు కూడా ప్రింట్ తెలిసింది. 100 రూపాయల కాయిన్ కూడా ఉన్నదని తెలిసింది. కానీ నేను దాని గురించి అన్వేషణ చేస్తూ అందరినీ తెలియజేసుకుంటూ ఉన్నాను. కాయిన్స్ ఉంటే తీయండి అని. నాకు దొరికితే తప్పకుండా ఇస్తాను మీకు. రాణి గైన్తిల్యూకి జన్మ వర్ష అని ఉన్నది. దీన్ని నేను ఎలా, ఊరు ఆమె, ఎక్కడ ఆమె చరిత్ర తెలియపోయింది. కాయిన్స్ మటుకు ఉంది. ఎలా నేను దాని వివరం నేను చెప్పగలను. అలా ఆ వివరం ఏంటి అని తెలుసుకోవాలని ఉంది. అవి కూడా మొత్తం అన్నీ సేకరిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అలా సేకరించి వాటి వివరాలు కూడా రాయాలని, బుక్ తయారు చేయాలని ఉన్నాను. ఈ కాయిన్స్ ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా మాకు ఇవ్వండి అని అడిగితే మీరు ఇస్తారా? డబ్బులు ఇస్తాము అని కూడా అడిగినా కూడా? నేను ఎంత ఆశ పెట్టినా కూడా నా జీవితం అంతా ఈ కాయిన్స్ నుంచే నేను అవగాహన చేసుకుంటూ ఒకటి సమకూర్చుకుంటూ వచ్చాను. నేను ఈ కాయిన్స్గా ఎవరికి ఇవ్వను. ఇంకా నేను సేకరిస్తూనే ఉన్నాను. ఇంకా ఓల్డ్ కాయిన్స్ ఏమైనా దొరుకుతాయని అందరి దగ్గర, బంధువుల దగ్గర కూడా నేను అందరినీ అడుగుతున్నాను. ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా మీరు ఇవ్వరా? లేదు, ఇన్ని లక్షలు ఇచ్చినా ఇది నేను ఇవ్వలేను. లక్షలు అవుతున్నాయి. 2 లక్షలు ఇస్తారా, ఈ కాయిన్స్ ఇస్తారా, 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తాయని చెప్తూనే ఉన్నారు. ఈ డబ్బులు ఎంతమంది డబ్బులు లక్షలు వస్తుంది, ఇస్తావా ఇది ఇస్తావా అని అంటున్నారు. కానీ నేను ఇవి ఇచ్చేదాన్ని కానీ సేకరించింది ఇవి నా పిల్లలు, నా పిల్లలు, నా మనవాళ్ళు అన్నీ మరీ చూసుకొని తెలుసుకోవడానికి జ్ఞాపకార్థంగా ఇవి ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే. గ్రామీణ మహిళల యొక్క ప్రగతికి గుర్తుగా ఈ కాయిన్ నేను సేకరించాను. వాళ్ళు ప్రింట్ చేశారు ఈ కాయిన్. గ్రామంలో పని చేసుకునే యువతి 1980లో ప్రింట్ అయింది.
1861, మదన్ మోహన్ మాలవ్య. బిజు పట్నాయక్. 1947 నుంచి 1972 20 సంవత్సరములకు గాను ఒక కాయిన్ ప్రచురింపజేసినారు. జయంతి 25 స్వాతంత్ర జయంతి కాయిన్ 1947 1997కు 50 సంవత్సరం స్వాతంత్ర జయంతి కాయిన్ ఒకటి వదిలినారు, ప్రింట్ చేసినారు. 1947 2023 75 సంవత్సరాలకు గాను స్వాతంత్ర దినోత్సవ జయంతికి ఒక కాయిన్ ప్రింట్ చేసినారు. 60 years కాయిరా ఇదే నారా అని నేను డిక్షనరీలో చూసిన. జంషెడ్జీ తెరీసా 2010 చాణక్య ఆచార్య తులసి 1965 ఆపరేషన్ వేలూర్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సద్గురు రామ్ సింగ్జీ. మదన్ మోహన్ మాలవ్య. బాబు రాజేంద్ర ప్రసాద్ మన మొదటి రాష్ట్రపతి. మహాత్మా బసవేశ్వర్జీ. ఇది కామరాజ్ 1903-1975 1903 1975 ఆయన జీవితకాలం అది. 1992లో విడుదలైంది. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. టోపీ లేకుండా నెహ్రూజీ. దేశబంధు చిత్తరంజన్ దాస్. ఇది 1988లో వచ్చింది. 1998వ సంవత్సరం. సుభాష్ చంద్రబోస్ గారి కాయిన్. సుభాష్ చంద్రబోస్. ఇది కూడా 2 రూపీస్ కాయిన్. సెంచరీ 1997 కాయిన్ విడుదల. నెహ్రూ. బిఆర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నాగలింది. అగ్రికల్చర్ 95 అగ్రి ఎక్స్పో. ఇది గ్రౌండ్. ఏషియన్ గేమ్స్ ఢిల్లీ 1982. అప్పుడు ఇందిరాగాంధీ ఉండింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆయన. ఈయన ఎవరు? ఆల్ లైఫ్ యోగా. ఆల్ లైఫ్ ఈజ్ యోగా. ఈయన యోగా గురు. శ్రీ అరవిందో. ఓకే, కాదు, శ్రీ అరవిందో. ఇది శ్రీ అరవిందో గారు. ఆల్ లైఫ్ ఈజ్ యోగా అనే స్లోగన్ అందులో పెట్టారు. ఆల్ లైఫ్ ఈజ్ యోగా అనే స్లోగన్ పెట్టి అరవిందో గారు బొమ్మ వేసి ఏ ఇయర్లో విడుదల చేశారు? ఇది 1992నా? ఇది వాటర్ డ్రాప్, కింద వాటర్ అన్నట్టు. వాటర్ ఫర్ లైఫ్ వరల్డ్ ఫుడ్ డే 1994. ఫుడ్ డే 1994. ఈయన ఛత్రపతి శివాజీ. హిందీలో కూడా ఛత్రపతి శివాజీ అని ఉన్నది. ఇక్కడ భక్త తుకారాం అనుకుంటా. సెయింట్ తుకారాం. భక్త తుకారాం. సంత్ జ్ఞానేశ్వర్ కాయిన్
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కాన్ఫరెన్స్. బ్రాస్. ఇవన్నీ కాపర్. ఇవన్నీ కాపర్. ఇది మధ్యలో హోల్ ఉంది. కాపరే. ఎందుకు ఇది హోల్ ఉంది? అప్పుడే విడుదల చేసినారు అట్లా. ఏం కాయింది దీని పేరు? బొట్టు అంటాము. అంటే మనం పెట్టుకునే బొట్టులాగా ఉంటుంది. అది తొల్లు బట్టి అని మేము ఇదే దీని విలువే ఇవి కూడా బొట్లే. కానీ ఇది 1947లో విడుదలైంది ఇది. దీన్ని తుల్లు బొట్టు అంటాం. అంటాం. చాలా వరకు దీనిపైన ఉండే గుర్తులు కొన్ని పోయినట్లున్నాయి. ఇప్పుడు 4 తల్ల సింహం ఉండేది ఇటువైపు ఉంటుంది. ఇటువైపు కూడా బొమ్మే ఉండి కాయిన్ నెంబర్ ఉంటుంది. అంటే 20 పైసా ఉంటుంది. ఇవి గాంధీ ఉంటుంది. అవి 20 పైసగా విడుదలై. ఇవన్నీ మా ప్రభాత కమలం ఫుడ్ ఫర్ ఆల్ అని ఉంటుంది. ఫుడ్ ఫర్ ఆల్ 1968లో 20 పైసలు. జార్జి 6వ కింగ్ కాయిన్ ఇది జార్జి 6వ కింగ్. ఇది కూడా జార్జి 6వ కింగ్. ఇది జార్జి 6వ కింగ్. ఇది నుంచి విల్సన్ ఉన్నాడు. దీంట్లో ఏమన్నా ఇది విల్సన్ 4th కింగ్. ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసినారు. ఇవి కూడా ఈ రెండు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసినారు. ఇది అంటే మన భారతదేశంది కాదు, ముద్రణ అవ్వలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ముద్రితమైనవి. ఇవేం కాయిన్స్? దమ్మిడి అంటాం. 2 దమ్మిడి. 1/12 అణాలో 1/12. ఒక అణాకు 12 కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు మనకు కాయిన్స్ ఎక్కడ తయారవుతాయో ఇక్కడ నేను వివరంగా చెప్తున్నాను. స్టార్ గుర్తుగా ఉండేవి హైదరాబాద్లోను. ఎక్కడుంది స్టార్ గుర్తు? ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ స్టార్ గుర్తు హైదరాబాద్లో ఇది ప్రింట్ అవుతుంది. అదే డాట్ గుర్తు నోయిడాలో ఈ కాయిన్ ప్రింట్ అవుతుంది. డైమండ్ గుర్తు ఉంది చూడండి. డైమండ్ గుర్తు కనిపిస్తుందా? ఆ డైమండ్ గుర్తు ఉన్నది బాంబేలో ఈ ప్రింట్ అవుతుంది. అలాగనే ఏ గుర్తు లేనిది కోల్కతా అని అంటే మన భారతదేశంలో 4 చోట్ల ఈ కాయిన్స్ ప్రింట్ అవుతాయి. హైదరాబాదు, నోయిడా, బాంబే అండ్ కలకత్తాలో ఈ కాయిన్స్ ప్రింట్ అవుతాయి. ఇంకెక్కడ ఉండదు భారతదేశంలో.
మంచి కాయిన్స్ అన్నీ దొరికి మీరు ఈ కలెక్షన్ ఇలానే పెంచుకుంటూ వెళ్ళాలని ఆశిస్తున్నాము. నచ్చండి. మా ప్రభాత కమలంకి వచ్చినందుకు, మీ సమయాన్ని వెచ్చించి మీ అమూల్యమైన ఈ కలెక్షన్ని చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఈ షోకు నన్ను ఆహ్వానించిన దానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.